వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వ్యూవర్స్కు భోగి శుభాకాంక్షలు. భోగికి సంబంధించినటువంటి ఒక కంటెంట్తోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను. అంబటి రాంబాబు, మంత్రి అంబటి రాంబాబు ఏం చేసినా కూడా సంచలనమే. ప్రతి భోగికి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఆయన భోగి సందర్భంగా పాటలకు డ్యాన్సులు వేసి వార్తల్లో నిలిచారు. ట్రోల్స్ చేసేవారు ట్రోల్స్ చేసుకోండి, కామెంట్ చేసేవారు కామెంట్ చేసుకోండి, నాకేంటి, నాకు నచ్చినట్టే నేనుంటా, ఇట్స్ మై లైఫ్ అంటారు అంబటి రాంబాబు. గతంలో కూడా ఆయన డ్యాన్స్ చేస్తే ఆ పాటని బ్రో చిత్రంలో పెట్టడం జరిగింది. సో అది బాగా వైరల్ అయినటువంటి డ్యాన్స్ అనమాట. ఈసారి కూడా తీసుకుంటే ఈసారి భోగికి సంబంధించి అలాగే కొన్ని పాటలకు ఆయన పేరు మీద పాటలు రాపించుకున్నారు. అంబటి రాంబాబు అనేటువంటి పేరు మీద పాటలు రాపించుకొని ఆ పాటలకు స్టెప్పులు వేయడం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన డ్యాన్స్ వేయడం అయితే జరిగింది. ప్రతి భోగికి గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ప్రతి భోగికి అక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఉత్సాహం నింపడానికి, వాళ్ళలో కొత్త ఉత్తేజాన్ని నింపడానికి మనం భోగి సందర్భంగానే రెగ్యులర్గా నేను డ్యాన్స్ చేయను, భోగి సందర్భంగా అంటే ఫెస్టివల్ అకేషన్ కాబట్టి డ్యాన్స్ చేయడం జరిగిందని. సో ఈసారి ఈ డ్యాన్స్ మీద ఎలాంటి ట్రోల్స్ వస్తాయి, ఎలాంటి కామెంట్స్ వస్తాయి అయితే చూడాలి. దాదాపు ఒక 10 నిమిషాల కంటే పైనే ఆయన డ్యాన్స్ చేయడం జరిగింది. అందరితో కలిసి గ్రూప్ డ్యాన్స్ చేయడం జరిగింది. అందరిలో ఉత్సాహం నింపడానికి, అందరిలో యాక్టివ్నెస్ తీసుకురావడానికి మంత్రి అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ పక్కన పెట్టేసి అందరితో కలిసిపోయి చేశారు. సంక్రాంతి సందర్భంగా గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, నాకు ఆ మంత్రి అనేటువంటి క్యాప్షన్ కాదు, అందరిలో కలిసిపోవాలి, అందరితో ఈక్వల్గా ఉండాలి, హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలి, ఇటువంటి అకేషన్స్ రెగ్యులర్గా రావు కాబట్టి ఇటువంటి అకేషన్స్లో డ్యాన్స్ చేయాలని. సో ఇక ఆ అకేషన్లో డ్యాన్స్ చేయడము, కొన్ని పాటలకు స్టెప్పులు వేయడం అనేది, అందరూ ఆయన స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో మనం చూస్తాం కదా, అంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అందరిలో కూడా ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకేంటి, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాలో ఉత్సాహం, నాకు అది హ్యాపీ అనిపిస్తుంది, సో దానికే నేను కట్టుబడి ఉంటాను, మిగతా వాటితో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్ అని కామెంట్స్ కూడా ఐ డోంట్ కేర్ అన్నట్టే ఆయన డ్యాన్స్ చేశారు. మరి ఈసారి ట్వీట్స్ ఏ విధంగా ఉంటాయి, కామెంట్స్ ఎలా ఉంటాయి, ట్రోల్స్ ఎలా ఉంటాయి చూడాలి. సో ప్రతిపక్షం అన్నాక మిగతా అందరూ కూడా జనరల్గా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అందరూ అంబటి రాంబాబు అంటే స్పెషల్గా సిద్ధంగా ఉంటారు ట్రోలర్స్. ఈసారి ఎలాంటి ఫన్నీ కామెంట్స్తో ట్రోల్ చేస్తారో అయితే మనం చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.